16వ వచనాన్ని. లాబానికి ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు పండ్లు కలది. రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. ఇంకొక చెప్పండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా అనిపించెను. ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఆలస్యమైన ఏమీ మీరు ఇబ్బంది పడక, ఆలస్యం అయినా సరే దేవుని వాక్యాన్ని వినాలి. తొందరపడకూడదు, తొందర పెట్టకూడదు, ముగించేస్తే బాగుంది అనుకోకూడదు. ఇది జీవాహారం. శరీరాహారం లేదు, శరీరాహారం లేదు. శరీరాహారం తినడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది తిని 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 అవడ ప్లేట్లు, ఆ ప్లేట్లు అలా కొద్దిగా పెట్టుకుంటారు. ప్లేట్లు చాలాసేపు తింటారు. కొంతమంది తిని తిని తిన్న తర్వాత వచ్చి ప్లేట్ ఉంటుందా, ఎవరు పెట్టుకుని కనిపిస్తుంటారు. ఇల్లు ప్లేట్ కొంతమంది. నాకు కొంతమంది తగ్గుతూ ఉంటారు. అటువంటి శరీరాహారం ఎంతసేపు అయినా తినవచ్చు, ఎంతైనా తినవచ్చు. దానికి లిమిట్ లేదు. అది మన ఓపిక, మన ఆరోగ్యాన్ని బట్టి మనం తింటాం. సరిగా అది టిఫిన్ అవ్వచ్చు, బిర్యానీ అవ్వచ్చు, పలావ్ అవ్వచ్చు, వైట్ రైస్ అవ్వచ్చు, జావ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఈ జీవాహారానికి ఎక్కువ టైం మనం ఎక్కువ సమయం ఇవ్వగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనకున్నటువంటి సమస్త అవసరాలలో నా బిడ్డకి తొందర ఉంది, ఈ అవసరం ఉంది, ఈ అవసరం కొరకు నా సన్నిధికి వచ్చి గోజాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, ఆ వింటున్నారనే ఆకాంక్ష దేవునికి కలగాలి. అవి ఎప్పుడు కలుగుతాయంటే నీ మనసంతా చెప్పే వాక్యం మీద ఉండగలిగిన నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగినన్నాడు. అది సాధ్యపడు. అది సాధ్యపడే రీతిలో మనం ఉండాలని నాకు. అందుచేతనే నేను కొంచెం ఒక్కోసారి తొందరగానే ముగించుకుంటానికి ప్రయత్నం చేస్తాను, ఒక్కోసారి కొంచెం లేట్ అవుతా ఉంటాను. కారణం ఏంటంటే ఇచ్చిన సందర్భం, ఇచ్చినటువంటి అంశం, దాని విషయంలో చెప్పే మాటలన్నీ కూడా చెప్పగలిగితేనే అది దేవునికి సంతోషం, మనకి అది ఆశీర్వాదం. కనుక దేవుని వాక్యం ఆలస్యమైందనే బాధపడదు. తమను ముగిస్తే బాగుండు అనేటటువంటి టెన్షన్, ఆందోళన మీకు ఉన్నవాడు అని మీకు ముందుగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటంటే వివాహం కొనసాగింపు, ప్రేమ, ఐక్యత, జీవితం. ఆ అంశం ఈరోజు మనకి ఇచ్చారు. వివాహము, కొనసాగింపు, ప్రేమ, ఐక్యత, జీవితం అనేది ఈరోజు మనకి ఇచ్చారు. ఈ వివాహం యొక్క ప్రసంగం మనం ఎలాగోవడం కాదు. పెళ్లి లేనటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి ప్రసంగం బాగా తెలుసు. అంతకంటే ముందు పెళ్లి లేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా ఆ పెళ్లి అనుభవం తెలుసు. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ పెళ్లి సందర్భాల్లో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ప్రమాణాలు చేస్తుండగా, ఒకళ్ళను చూసుకుంటూ నవ్వుకుంటుండగా వీరికి వచ్చే ఆలోచన ఏంటంటే
నాకు పుట్టినరోజు నాకు ఎటువంటి మా ఆయన వస్తాడు, మగవాళ్ళైతే నాకు ఎటువంటి ఆవిడ వస్తుందో అని సాఫ్ట్వేర్ చేసుకుంటే నోట్లో నీళ్ళు ఎక్కడ పోతా ఉంటాయి. అలాగే ఓట పెళ్లిగల్లో నోళ్ళు రావడం కూడా నాకు తెలుసు. మా పిల్లలకి ఇంకా మా నా చూడలేదండి, పెళ్లి చేసుకోవా, పిల్లలు పెట్టలేదండి, మంచి పిల్ల. అది ఒక జీవితం. వివాహం అనేటటువంటి ఒక జీవితం, ఒక గొప్ప సంతోషం. ఒక ఆయన అంటాడు అందులో స్వర్గం ఉందండి, అందులో ఇంకో మాట ఏంటండి, నరకం కూడా ఉందండి. ఏమ్మా, స్వర్గం నరకం సినిమా కూడా ఇచ్చింది, స్వర్గం నరకం. ఈ వివాహ బంధంలో స్వర్గం ఉంది, నరకం. ఈ స్వర్గం ఉంది కదా అని చెప్పి నిజనీళ్ళు నడవటానికి వీలు. ఇందులో నరకం ఉందా అనుకుని పెళ్లి చేసుకోవడం మానేయటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం. మనుషులు కల్పించింది కాదు వివాహ బంధం, అది దేవుడు కల్పించినటువంటి. అందుచేత పౌలు భక్తుడు అంటాడు 8:13 వివాహం అనే విషయములలో ఎందుకు ఘనమైందని, ఎందుకు పరిశుద్ధమైందని దేవుడు కలుగు చేశాడు. దేవుడు దానిని నిర్ణయం చేశాడు కనుక దానికి ఘనమైనటువంటిది హోలీ మ్యాట్రిమోనీ, హోలీ మ్యారేజ్, పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టారు. మనదొక జీవితం, మనదొక జీవితం. ఈ జీవితము ఎలా ఉండాలని కోరుకుంటున్నారు భక్తులు? దేవుడు ప్రేమతో ఐక్యతతో కూడి ఉండాలి అని కోరుకుంటా ఉంటామా? జీవితం అంటే సామాన్య జీవితం కాదండి. ఈ జీవితము ప్రేమతో కూడింది, ఐక్యతతో కూడింది. దానిని వివాహము అని అన్నారు, దాని వివాహము అని పేరు పెట్టారు. కారణం ఏంటంటే వేరొక జీవన విధానంలో మనుష్యుడు వెళ్ళకుండా పౌలు భక్తుడు ప్రతిష్టంగా రాస్తూ ఉన్నాడు, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలి, ప్రతి పురుషుడికి సొంత భార్య. అటుగోలుగా అక్కడ వీలు లేదు, అటుగోలుగా జీవించడానికి వీలు లేదు. ప్రతి పురుషుడికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త. అది దైవ నిర్ణయం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ జీవితంలో కలిగేటువంటి ఆనందం ఎక్కడ ఉన్నాయంటే వివాహ బంధంలోనే. మనిషి జీవితంలో 3 పాత్రలు ఉంటాయి. మనిషి జీవితంలో 3 భాగాలు. ఒకటి పుట్టుక, రెండవది వివాహం, మూడవది మరణం. ఈ 3 ప్రతి మనిషికి ఉన్నాయి. పుట్టినప్పుడు కలిగే సంతోషం లేదు, వివాహం అయ్యే సందర్భంలో కలిగే సంతోషం లేదు. చివరాఖరికి మనకు కలిగేటువంటి మరణ దశలో మనం సంతోషపడాలి. ఆనందపడే సమయం కాదు, దుఃఖపడే సమయం. గడిచిన కాలంలో దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మేలుని జ్ఞాపకం చేసుకుంటూ, కీడుని జ్ఞాపకం చేసుకుంటూ, మంచి జ్ఞాపకం చేసుకుంటూ, చెడుని జ్ఞాపకం చేసుకుంటూ, సంతోషకర దినాలు జ్ఞాపకం చేసుకుంటూ, దుఃఖ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రాణాన్ని, మన ఊపిరిని, మన ఆత్మను దేవుడికి అప్పగించేటటువంటిది ఆ మరణ సమయం. అది జీవితం. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి వివాహ బంధాన్ని ఎలా మనం కాపాడుకోవాలి? అది చాలాసార్లు మనం విన్నాం కదా, ఏంటి ఇప్పుడు అంత అవసరం?
ఏంటి ఇప్పుడు పెళ్లి ప్రసంగం ఏంటి ఇప్పుడు అనేది మనకి ఇచ్చారు కనుక మనం ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయమని ఇచ్చారు మనకి? ఎక్కడైనా సంసారంలో వెతుకులు ఉంటే, ఎక్కడైనా సంసార జీవితంలో ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉండి ఈ వివాహ బంధానికి విలువ లేకుండా పోతే, వివాహం యొక్క విలువ తెలుసుకోవడానికి మనకి అవకాశం లేకుండా పోతే, మళ్ళీ ఒకసారి వారు జ్ఞాపకం చేసుకోవటానికి ఈ మాటలు అవసరం అన్న ఉద్దేశంతో ఈ అంశం మీద మన ముందు ఉంచారు. ఈ వివాహ వ్యవస్థలో, ఈ జీవన విధానంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, వివాహ బంధం ప్రేమతో కూడినదై ఉండాలి. దేంతో కూడిందై ఉండాలమ్మా? ప్రేమతో కూడిందై ఉండాలి. భర్త భార్యని ప్రేమించేవాడు ఉండాలి, భార్య భర్తను ప్రేమించలే. ఇక్కడ మనం విన్న మొదటి పాఠంలో యాకోబు జీవన చరిత్ర మనం విన్నాం. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ప్రాణభయంతో ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు చెప్పగలరు అమ్మా? ఎక్కడున్నాడు నాన్నమ్మ గారు? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో చాలా దూర ప్రాంతంలో, ఆరాము దేశంలో ఉన్నాడు. ఆ ఆరాము దేశం ఒకప్పుడు అబ్రహాము జీవించిన ప్రాంతం అంతా కూడా, అబ్రహాము శాల వారు జీవించే ప్రాంతం మొత్తం చాలా ప్రాంతాలు వెళ్ళిపోయారు. అక్కడ ఆయన బంధువులు ఉన్నారు, అబ్రహాము యొక్క బంధువులు ఉన్నారు, బెతూయేలు, లాబాను. రెబ్కా అక్కడనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది యాకోబు తల్లి రెబ్కా. ఆమె పుట్టిన వాళ్ళందరూ హారాల్లో ఉన్నారు. అక్కడ పారిపోయాడు యాకోబు. ఎందుకని పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? తండ్రి వృద్ధాప్యంలో ఉండగా ఆ చివరి దశలో, ఆ వృద్ధాప్యంలో ఆ తండ్రికి కాస్త మాంసం తినాలని, జంతు మాంసం తినాలని ఆశపడింది. ఏదో ఒక జంతు మాంసం తినాలని ఆశపడింది. అయ్యా, నేను చనిపోకముందు నువ్వు తెచ్చి తిని నేను దీవించి నేను చచ్చిపోతానన్నాడు ఏశావుతో. ఆ మాట ఎవరున్నారు? రెబ్కా విని ఇక్కడ వచ్చిన చిన్న పొరపాటు ఏంటంటే, కొడుకు పెద్ద కొడుకు అంటే తండ్రికి ప్రేమ, చిన్న కొడుకు అంటే ఎవరికి ప్రేమ? తల్లికి ప్రేమ. అందుచేత అడుగుకి వెళ్ళినటువంటి ఏశావు తిరిగి రాక ఉండే, నేను మన చుట్టూ ఉన్నటువంటి మంచి బియ్యం మేకను వధించి, ఆ మేకను మాంసంగా తయారు చేసి ఇస్తాను, వడ్డిస్తాను, నువ్వు మీ నాన్నకి ఇచ్చి నీవు దేవుడి పొందయ్యా తల్లి కొంచెం ప్రోత్సాహం చేసింది. ఏశావుకు ఒంటి నిండా రోమాలు చేశారు. ఒంటి నిండా రోమాలు కలిగినటువంటి వాడు ఏశావు. అమ్మా, మరి అన్న శరీరం అంతా రోమాలు ఉంటాయి కదా, నన్ను తడివి చూస్తే మరి నా రోమాలు లేవు కదా, మరి ఎట్లా గుర్తుపడతాడేమో నాన్న. అయ్యా, నాగచరం కప్పుకో, ఆయన కళ్ళు కనపడదు కదా, తల్లుడు అయిపోయాడు కదా, నేను ఎక్కడ తగ్గినా ఈ నాగిలో ఉంటావు. ఇది నీకు భయం లేదు. అమ్మ స్వరం గుర్తుపడతాడేమో, అమ్మాయి స్వరం లేదు కదా, నా స్వరం. దానికి ఏదో ప్లాన్ చెప్పింది, తీసుకెళ్ళాడు, కొంత సంభాషణ జరిగింది, తిన్నాడు, దీవించాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఏశావు తయారు చేసుకుని వచ్చాడు. మన ఇదిగో కాస్త ఆలస్యమైంది, ఇదిగో కోరినటువంటి మాంసం పట్టుకొచ్చాను, తిని నన్ను దీవించు, మీ ఆశీర్వాదం నాకు ఇయ్యి అని ఎవరు పోయా? నేను అన్ని పెద్ద కొడుతున్నాను. మరి ఇంతకు ముందు వచ్చిన ఎవరు? అక్కడ కొంచెం తర్జన భర్జన జరిగింది.
ఓ తమ్ముడు వచ్చాడు, మోసం చేశాడు, నాకు అన్యాయం జరిగింది అని ఆ ఏశావు తండ్రి నాన్న ఒక్క ఆశీర్వాదమైన నాకు లేదా అదేపై ఏం చేయలేదు. చిన్న ఆశీర్వాదం ఇచ్చాడు ఏశావు. అక్కడి నుండి అన్నదమ్ముల మధ్య వివాహం బయలుదేరింది, పోరాటం బయలుదేరింది, పగ బయలుదేరింది, కక్ష బయలుదేరింది. చంపేయాలన్నా కూడా కోపంతో ఏశావు కత్తి పట్టుకొని బయలుదేరాడు. ఇది విన్నటువంటి తల్లి లెక్క ఇక్కడ ఉంటాను వీలు లేదు, నువ్వు చంపబడతావు, నీ అన్ని చంపడం రెడీగా ఉన్నాడు కనుక హరాము దేశం లేదు, అక్కడ పుట్టింటోడు ఉన్నారు, అక్కడికి వెళ్ళి తల దాచుకో, అక్కడే ఉండిపో, నేను కబురు చేసేవాడు నువ్వు రావద్దని చెప్పి తప్పించేసి కట్టు బట్టలతో పారిపోయాడు. పారిపోయి ఆలాలు దేశం సరిహద్దుల్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ గొర్రెల కాపులు కొంతమంది గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళు ఓ బావి దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్న ఆచారం ఏంటంటే పెద్ద బావి ఉంటుంది, ఆ బావి మీద ఒక రాయి కడతారు. ఆ పశువులన్నీ గొర్రెలన్నీ వచ్చిన తర్వాత బలవంతుడైన వాడు ఎవరు ఉంటాడో ఆ పై మూత తీస్తే అవన్నీ కూడా తాగి వెళ్ళిపోతాయి. అది టైం కాదు, కానీ నీళ్ళు తాగే సమయం కనుక రాయి తీసేవాడు ఉండడు కనుక ఆ రాయి యాకోబు తీశాడు. అక్కడ రాయిని పరిచయం అయ్యా ఆ వివరాలంతా అడిగారు. పలానా ఎక్కడ ఉన్నారు ఏంటి అయ్యా ఉన్నాడు కాయన ఇది ఆ గుండు కూతురు గుండెలతోకి వస్తుంది ప్రతిరోజు, ఆమె కూడా బావి మీదకి వస్తుంది, ఆమె కూడా గొర్రెలు ఉన్నాయి, ఆమె కూడా ఆ గొర్రె నీళ్ళు పెట్టాలన్నప్పుడు గొప్ప సంఘటన ఏంటంటే చూడండి 29వ అధ్యాయము 10వ వచనం చూస్తాను. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరులకు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరులకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ముద్దు దేని గుర్తంటే ప్రేమకు గుర్తన్నమాట. ప్రేమకు గుర్తు. ముద్దు దేని గుర్తంటే ప్రేమకు గుర్తు. ఇంకొక మాట్లాడండి 13వ వచనం చివరి భాగంలో. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరుగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అక్కడ తన కాబోయే భార్యను ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు దేని గుర్తంటే ప్రేమకు. ఇక్కడ మేనమామగారు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకొని ఏం చేశాడమ్మా? ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు ప్రేమకు. కానీ ప్రేమలో ఇస్కరియోతు యోధ మోసం చేశాడు. ఆ ముద్దులో ఇస్కరియోతు యోధ మోసం చేసి ప్రభువును అంతరించాడు. దొంగ ముద్దు పెట్టాడు, మోసం ముద్దు పెట్టాడు. నేను వెళ్ళి ఆ తోటలో వెళ్ళి ఎవరికి ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు. అందరూ అంజం మీద ఉన్నారు, అందరూ దగ్గరతో ఉన్నారు. ఎవరు వేసుకోవడం గుర్తు తెలియదు, కానీ వెళ్ళి గుర్తుగా ముద్దు పెట్టుకుంటారు అని ఇస్కరియోతు ప్రభువును దొంగ ముద్దు పెట్టుకొని అంతరించాడు. కానీ ఇప్పుడు రాజేలు యొక్క ముద్దులో దొంగ ముద్దు కాదు, లాభాలు ముద్దులో దొంగ ముద్దు కాదండి, ప్రేమతో కూడినటువంటి ముద్దని. 20వ వచనం చూడండి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా చాలు ప్రేమించడం వలన
7 ఏళ్ళు గడిచిపోయింది. మామూలుగా ఏం చేశాడు? మోసం చేశాడు. లేయని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు జబ్బు ఉంది, ఆ కళ్ళు జబ్బు, ఇంకేం జబ్బు ఉందో మనకు తెలియదు. ఆమె ప్రేమించలేదు. అందగత్తిగా ఉన్నటువంటి చూడండి, రాహేలు రూపవతియు సుందరి ఉండెను. అందగత్తి సౌందర్యమైనటువంటి రాహేలు. అందుచేత ఈ యాకోబు మనసు ఎవరి మీద పడిపోయింది? రాహేలు మీద పడుట వలన ఆమెకు తన మనసును అప్పగించాడు, తన హృదయంలో చోటిచ్చాడు. రాహేలు ఆయన ఎక్కువగా ప్రేమించడం వలన 7 సంవత్సరాలు బాల్యోత్సవం చేశాడు యాకోబు మామగారు. ఆ 7 ఏళ్ళు తాను బాల్యంగా పనిచేసినప్పటికీ అతని మనసుకి రాహేలు ఉన్న ప్రేమ వలన ఎలా అయిపోయిందంట? కొద్ది జన్మలే. ఎంత గొప్పగా ప్రేమించాడు. సంసార జీవితంలో ప్రేమ చాలా అవసరం. ప్రేమలో కపటం ఉండకూడదు, ప్రేమలో మోసం ఉండకూడదు, ప్రేమలో నిజం ఉండాలి, ప్రేమలో యథార్థత ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం చూసారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. అమ్మా మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింప బుద్ధుడే బాధ్యత కలిగిన వాడే ఉన్నాడు. భర్త అది నా బాధ్యత. ప్రేమ కలిగిన భర్తగా ఉంటే భార్యకు ఎంతో సంతోషం. తన వలె అనగా తనకి మునుగుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుంది. తనకి ఏదైనా మనసులో ఏదైనా దంగగా ఉంటే ఎంత బాధ విచారం ఉంటుందో, ఆ భార్యకు కూడా ఆ బాధ వేదన ఉంటుందని తనతో అనుకోవాలి. అలా అనుకోకపోతే భార్య సుఖపడాలి. భార్యకు మన సంతోషాన్ని మనం పంచిపెట్టాలి. అలాగే భార్య కూడా భర్త పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నా భార్యను ప్రేమిస్తున్నాళ్ళే, అడిగిందల్లా తీసుకొస్తున్నాళ్ళే, ఈ ఏదైనా కావాలంటే అడిగితే అడగకుండా జేబులు ఉంది తీసేసుకోమని అంటాడే, బేలూరు ఉంది తీసుకోమంటాడు, పెట్రోల్ తీసుకోమంటాడే అని ఆ స్వతంత్రాన్ని చులకనగా లోకుగా భార్య చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇంటికి దీపం ఎవరు? ఎలా? ఇంటికి దీపం భార్య లేకపోయినా భర్త బతకలేడు. భర్త లేకపోతే ఆడమనిషి భార్య బతుకుతుంది. ఆ విషయమైనటువంటి ధైర్యం ఎముకలో చూస్తుంది కదా. ఆ ఎముక ఖచ్చితనానికి సూచన ఆ నిలబడంపై. మనోడు ఎదురు తీయబడ్డాడు. అమ్మా ఎదురు తీయబడ్డాడు. మట్టి అంటే మెదపడిపోతాడు. మనిషి ఖచ్చితంగా ఉంటుంది. మగోడు కాకపోతే అరిసింది అనుకోండి భార్య, అసలు ఎక్కడికి కానీ అట్లే శాతం. భర్తలు అన్నాడుకోండి, భలే మాట్లాడుకున్నావయ్యా, ఇంక అనుకోవాలని విషయం చూడు అని అందనుకోండి. మనోడు అయిపోతాడు. మట్టి ఎత్తబడిపోయేది, మట్టి కరిగిపోయేది, మట్టి అంచేత మనోడు గట్టిగా నిలబడలేడు. కానీ ప్రేమ అనేటటువంటి సాధనాన్ని బాగా భర్తలతో కలిగి ఉంటే ఎవరికి లోబడి ఉండే పని లేదు, నష్టపడే. ఒక ఆయన అన్నాడు, సంసారం గురించి మాట్లాడుతున్నారు. సంసారం గురించి చెప్పులోని రాయి. ఎందులో రాయి? చెప్పులోని రాయి. చెవులోని జోలి. చెప్పులోని రాయి, చెవులోని జోలేగా, కంటిలోని నలుసు, కాలు ఇంటిలోని పోదు, ఎంతంతగా ముసలాయినా చెప్పండి. మీకు సంబంధ పద్యాలు. చెప్పులోని రాయి
కొంచెం మనం దీన్ని చదవాలి, నేర్చుకోవాలి. నడుస్తూ ఉంటాం, చెప్పులో రాయి ఇరుక్కుపోయింది. ఆ రాయి ఇరుక్కుపోయిన నడవడుస్తూ ఉన్నాను. ఏమా చెప్పులోని రాయి నడవనిస్తుందా మనం? నిజమ్మా? నడవనవదు, గుచ్చుకుంటూ ఉంటుంది అది. అలాగే చెవులోని జోరేగా మన ప్రసవం చేస్తాను వెళ్ళినగా ఈ లోపు ఎందులో నుంచి కింది వచ్చేసింది జోరేగా జీమంటుంది చెవు కదా. నువ్వు చదువుతా ఎంత బాధనే జోరేగా, ఎంత బాధ. అలాగే కంటిలోని నడుసు, కంటిలో నడుచుకోడింది అనుకోండి, మనం చూడండి ఆతో ఊహించుకుంటాం. ఏదోకి గొడ్డ పెట్టి తీసా ప్రయత్నం చేస్తాం, నీళ్లు పడతాం, కొంతమంది నీళ్ళు పడతారు కంటిలో, అది బయటకు వచ్చింటారు. అంత బాగా కంటిలోని నడుసు. ఇంకొక మాట, కాలిలోని ముళ్ళు, కాలిలో ముళ్ళు దిగిందనుకోండి, అది తీసేదాకా పాడే. ఎంత బాధ. అట్లాగే ఇంటిలోని పోరు, కొన్ని ఇళ్లలో పోరు ఉంటుందండి. తబాలు పెట్టి తనుకున్నోడు ఉన్నారు, కర్రలు పెట్టి తనుకున్నోడు ఉన్నారు, చుట్టూ పడిన తల్లులు ఉన్నారు. ఊడి పిల్లలు పోరు, ఇంటిలోని పోరు. ఇంతంతా కాదయా సుధారినామా. అలా ఉంటే అది సంసారం అవుతుంది, అది జీవితం అవుతుంది. అందుకనే ప్రేమ కలిగిన జీవితం సంసారం ఒక. అలాంటి సంసారం యాకోబు చేశాడు. రాహేలుతో పాటు లేయాను కూడా ఇచ్చేశాడు మామూలుగా. ఇద్దరు భార్యలు మాత్రమే కాదు, లేయాకు దాసి ఉంది, రాహేలుకు దాసి ఉంది. ఆ ఇద్దరు కూడా ఇచ్చి పంపించాడు మామూలుగా. ఎంతమంది అయ్యారు భార్యలు? ఆ జన్మే జన్మ. నలుగురు భార్యలంటే సుధీర్ అవుతున్నాడు. సుధీరా నలుగురు భార్యలతో జీవితాన్ని దేశం వస్తున్నా 12 మంది కుమారులు కలిగారు. లేయాకు కొంతమంది, రాహేలు కొంతమంది, లేయా దాసికు కొంతమంది, రాహేలు దాసి కొంతమంది కలిగి మొత్తం 12 మంది కుమారులు. ఒక తల్లి పుట్టినోడు కాదండి, 12 మంది కుమారులు. ఆ 12 మంది 12 గోత్రాలు అయిపోయారు యేసు ప్రభు కావచ్చు. ఆ సంసారం పెరిగింది, దీవించబడింది. కారణం ఏంటంటే దేవుడే దీవించాడు. కనుక ఏ జీవితంలో, ఏ సంసారంలో ఆ ముద్దు, ఆ ప్రేమ ఉంటుందో ఆ సంసారం వర్ధిల్లుతమైనటువంటిది. వివాహ బంధాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ మాట ఏంటంటే వివాహ జీవితంలో ప్రార్థన అవసరం. ఏం కాదమ్మా మనకి వివాహ జీవితంలో? ప్రేమకే కాదండి, ప్రార్థన. అపోస్తల కార్యాలు చూశారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1-2 చదవమ్మా. ఇతరుల పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలు అక్షరం మాత్రమే. ఎల్లప్పుడూ అమ్మా, ఎల్లప్పుడూ దేవుడిని ప్రార్థన చేయవాడు. ఆయన మామూలు మనుషుడు కాదు. ఆయన రోమా సామ్రాజ్యంలో ఆయన 100 మంది సైనికుల మీద బ్రతికారు, శతాధిపతి. ఆయన అన్యుడు, కానీ దేవుడింటే భక్తి ఉంది, ప్రేమ. ధర్మ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు, పేదవాళ్ళకి అనాథాలను ఆదుకుంటూ ఉన్నాడు. ఆయన చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ కూడా మన గృహాల్లో ప్రార్థన అవసరం. ప్రార్థన అవసరం. ఎల్లప్పుడూ నిరంతరం ప్రార్థన చేయి. ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి.
రెండవ సమూయేలు గ్రంథం తీయక్కర్లేదు. రెండవ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉంటే దావీదు 4 విషయాల గురించి ప్రార్థించేవాడు. దావీదు 4 విషయాలు. ఒకటి ఏంటంటే దేవుడికి, ప్రభువా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్టు దావీదు ప్రార్థన. నా నమ్మరు దావీదు ప్రార్థన ఏంటంటే, దేవా నిత్యము నా కుటుంబము ఎక్కడుండాలి? నీ సన్నిధిలో. ఎన్ని కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉన్నాయి? ఆదివారం రాగానే దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో ఎన్ని కుటుంబాలు ఉండలేదు. దావీదు ప్రార్థన చేస్తారు, దేవా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో. రెండవ మాట ఏమంటాడంటే, దేవా ప్రభువా నాకు స్వాస్థ్యముగా ఉండటానికి నాకు బిడ్డలను తెచ్చి. మొట్టమొదటి ఏంటండి, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. రెండవ మాట ఏంటండి, నాకు స్వాస్థ్యముగా నా పిల్లలను తెచ్చి. మూడవ మాట ఏంటంటే దావీదు చేసిన ప్రార్థన, దేవా నిత్యము నాకు సంతోషం కలిగించి. సంతోషం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మ అందరికి సంతోషం ఉంటుందా? చాలామంది సంతోషం ఉండదు. ఏదో ఒక దిగులు, ఏదో ఒక విషయాలు అనుకున్నప్పుడు జరగలేదు. వెళ్ళేటటువంటి స్థలానికి వెళ్ళలేకపోయాం. అనుకున్నప్పుడు చేతికి అందలేదు. పిల్లలకి పిల్ల దొరకలేదు, పిల్లకి పిల్లలు దొరకలేదు. ఏంటి అనేటటువంటి దేవుడితో కృషించిపోయేవారు, ముసిగిపోయి విసారిపోయేవారు చాలామంది. బిడ్డల మాటలుగా మాతతో లేదండి నీ లెక్కేంటి అని తల్లిదండ్రులను బయట పెట్టేసేవాడు, అనుకుంటేవాడు. ఆస్తి పంపకాలు అయిన తర్వాత తల్లిని చూడకుండా వారిని వెలివేసిన వాళ్ళలాగా తల్లిసేటువంటి బిడ్డలు, కొడుకులు, కూతురు చూడడం వాళ్ళు మారిపోతున్నారు. సంతోషం జీవితాలు ఎంతున్నా కూడా తృప్తిలోని కొంతమంది ఉన్నారు. తృప్తిలేము. ఒకప్పుడు సైకిల్ ఆ ఊళ్ళో ఏర్పడింది అనుకోండి, పూర్వ కాలంలో సైకిల్ ఆ తొక్కుని అతను చూసి ఎంతో దూరం చూసేవాడు. ఎంత సంతోషం సైకిల్ రోడ్డు వెళ్తాం ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత అందరూ సైకిల్ కొనేసుకున్నారు. అందరూ సైకిలే. తర్వాత మోటార్ సైకిల్, తర్వాత పొలాలు కొనడానికి ట్రాక్టర్లు, బుల్డోజర్లు, జేసీపీలు, కార్లు, విమానాల మీద కూడా ప్రయాణం చేసేవాడు. ఎంత సంతోషం అండి. పంట పండితేనే కాదు సంతోషం, పండకపోయినా కూడా సంతోషం కలిగేవాళ్ళంగా మనం. సంతోషం లేనటువంటిది దేవునికి ఇచ్చినటువంటి దాన్ని సంతోషం. ఈ ప్రభువా నా కుటుంబానికి మా సంతోషం కాదు. దిగులు పడటానికి దేవుడు మనం సృజించలేదు, చేయలేదు. సంతోషంగా జీవితాన్ని ప్రారంభించి ఆ సంతోషంతో జీవితం ముగించుకునేవారు కాదు. నవ్వుతూ బతకాలిగా, నవ్వుతూ సావాలని అంటాడు ఓ సినిమా కృష్ణ. నవ్వుతూ బతకాలిగా, నవ్వుతూ చచ్చినాక నవ్వలేవుగా. ఏమా చచ్చిపోయిన తర్వాత నవ్వయ్యా, నవ్వుడుమా బుల్లుడు నవ్వరా, చిన్న నవ్వురా, నవ్వుతాడు. నవ్వుతా చచ్చినాక నవ్వలేవుగా. గొప్ప మాట. ఆ కవి సినిమా మాట కాదు, ఒక కవిలో ఉన్నటువంటి అంతరాత్మ. సినిమా మాటలు అవి అనుకుంటే మనం ఏవి బతకదని అన్నీ వినాలి, అన్నీ చూడాలి, మంచిదేదో మనం తీసుకోవాలి. ఆ దేవుని గొప్పగా మనం భావించాలి. మూడవ ప్రార్థన దాగి నిత్యము నా కుటుంబము సంతోషంగా ఉంటుంది. నాలుగో మాట ఏంటంటే దాడి చేసిన ప్రార్థన, ప్రభువా నిత్యము నాకు ఆశీర్వాదం దయచేయి. నా సంసారానికి, నా రాజ్యానికి, నా కుటుంబానికి, నా జీవితానికి ఏం కోరుకుండడం దావీదు. అమ్మ నాలుగోది నిత్యము నాకు
ఆశీర్వాదం. అసలు వివాహ వ్యవస్థలో ఈ 4 మనం ఒకటేమన్నాడు, ప్రభువా నిత్యము నీ సన్నిధిలో మీరు ఉండే చెప్పిచ్చే నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉండాలి. ఒక మానేసి ఒక డాక్టర్ కాదండి, మొత్తం మానేయటం కాదండి. నువ్వు ఈ వాళ్ళు వచ్చావు, నేను అట్లా పై వాళ్ళు పిల్లలు వస్తారు, ఆ సిస్టమ్ కాదండి. దేవుడి సన్నిధి నిత్యము నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా. నాకు స్వాస్థ్యంగా ఉండటానికి నాకు పిల్లలను దయచేయి ప్రభువా. నిత్యము నా కుటుంబము మర్యాదతో బెంగతో ఉండకూడదయ్యా, సంతోషంగా ఉండాలయ్యా. ఆ సంతోషం నాకు దయచేయి ప్రభువా. నిత్యము నీ ఆశీర్వాదాలు నాకు దయచేయి. దాని కొరకు దేవుడు ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శివుడు మాట ఏంటంటే వివాహ బంధంలో, వివాహ జీవితంలో ఐక్యత అవసరం. ఏం కావాలమ్మా? వివాహం అయిన తర్వాత సంసారం ఏం కావాలండి? ఐక్యత, యూనిటీ అనగా ఐక్యత, వన్నెస్ అన్నమాట. వన్నెస్ అనగా ఏకత్వము. ఇద్దరు వేరు శరీరాలు కాదు. పెళ్ళిన తర్వాత ఏ శరీరం అయిపోతుంది? ఏక శరీరం. ఒక కాగితం తీసుకోండి, ఆ కాగితానికి ఈ గమ్మలు రాయండి. ఇంకో కాగితం తీసుకోండి, దాన్ని అతికించండి. కాసేపు అయిన తర్వాత 2 ఇడిపోతాయి. కాగితాలు. భార్యాభర్తలు కూడా అతుక్కుపోవాలి. దాని యూనిటీ, ఐక్యత. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో పురుషోత్తం చౌదరి ఒక ఆయన చాలా పాటలు రాశాడు. క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి ఎడగొట్టేశారు. మన హిందువులు పూజ చేసుకునేవాడు, ప్రసాదాలు తినేవాడు, కొట్టేవాళ్ళు. నువ్వేంటి ఎవరిలో తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటున్నావు, ఎవరిలో దేవుడు అంటావేంటని చెప్పి ఇంట్లోంచి పురుషోత్తం చౌదరి గారిని ఇంట్లో చదివించారు. భార్య కూడా తోలాటం మొదలుపెట్టింది. ఐక్యతగా ఉండవలసినటువంటి భార్య భర్తను చీటీ పోటీ మాటలతో చిచ్చి అంటూ అసహించుకుంటుంది భార్య. సంసారంలో వాటికి సంతోషం లేదు, నా హక్కు లేదు, నీతోటి ఉంటాను ప్రభువా, నన్ను నేను ఐక్యతగా చేర్చుకొని నీ సేవకుడిగా నన్ను వాడుకో అని ఇంట్లో వెళ్ళిపోయాడు. ఆవులు తిరుగుతూ కొంతకాలానికి ఆయన ఇంటికి వచ్చాడు. తన భార్య మీద, తన ఇంటి మీద, తన ఊరి మీద ఆయనకు మనసు కలిగి, మర్యాద కలిగి ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన? గడ్డం పెరిగిపోయింది, తల పెరిగిపోయింది. ఒక సాధువులాగా ఇంటికి వచ్చాడు. దూరంగా ఉండి భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి చూసింది. భర్త కదా, కొంచెం గుర్తుపట్టింది. భార్య కదా, ఆయన గుర్తుపట్టాడు. ఏం కావాలి? ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఆకలి అవుతుందా? తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కాస్త అన్నం పట్టుకొచ్చి ఆ పశువులు ఉండే స్థలంలో పేదకలు, అమ్మాయి అన్నారు నిద్రపోయాడన్నా పేదకలు, ఈ అన్నం తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పేద తీసుకొని అన్నంలో పేద కలిపి ఆ భర్త ముందు పెట్టించారు. ఐక్యతగా ఉండి చాలా కాలానికి వచ్చాడు నా భర్త, నమ్ముకున్నాడేమో, సజీవుడిగా ఉండి బతికొచ్చాడు నా భర్త, ఐక్యతగా కలిసిపోదాం అనుకుందాం. బాగా అనుకోలేదండి. పేదలో అన్నం కలిపి, అన్నంలో పేద కలిపి ముందు పెట్టి అప్పుడు ఆయన పాట పాడాడు. యెహోవా
రాశాడు పురుషోత్తం చౌదరి గారు. మంగళవేశ్వరుడికి కేసు రాసింది ఆయనే. త్రాహిమాం క్రీస్తునాథా అనే కేసు రాసింది పురుషోత్తం చౌదరి గారే. ఎన్నెన్నో పాటలు రాసేటువంటి మహానుభావుడు ఆయన పురుషోత్తమ చౌదరి గారు. ఐక్యతగా ఉండి భర్తను చేర్చుకొని తన ప్రేమను పొందేటటువంటి ఆ భార్య పేరు అన్నం కలిపి పెట్టడంలో ఆ సంసారం యొక్క దుర్మార్గం ఎంతుందో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ చాలా కుటుంబాలతో భర్తను చూడలు ఉన్నారు, భార్యను చూడలు ఉన్నారు. అన్ని కోర్టు కేసులే, అన్ని పోలీస్ స్టేషన్ కేసులే, అన్ని మర్డర్లే, యాక్సిడెంట్ పూసేయటం, కత్తితో చంపేసిన మూట కట్టి ఎక్కడో పడేయటం. ఎంత భయంకరమైనటువంటి చావులు చూస్తున్నామని. ఐక్యత లేని సంసారాలు, కుదిరి లేని సంసారాలు, భయంకరమైన జీవభావంలో ఉండే సంసారాలు ఈ రోజున మీరు ఎన్నో వింటున్నా. టీవీలో చూస్తూ ఉన్నాం, వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. మట్టలు చేసేటమే, ఆడ మనిషిని మగవాళ్ళు చెప్పేయటం, మగవాళ్ళు ఆడ మనిషిని చెప్పేయటం, అడ్డొచ్చినటువంటి అత్తని కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేయటం. ఐక్యత లేని జీవితాలు చూస్తాం. అందుకు దేవుడు ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేయాలి. అది కాలం మనం చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించాను తీయక్కర్లేదు. దేవుడు వారిని ఆశీర్వదించండి. ఎక్కడనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని రూపొందుకోండి. దేవుడు మనకి ఆశీర్వాదం. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి, దాన్ని రూపొందుకోండి. దాని అవ్వాలని దేవుడు చెప్పినటువంటి ఆశ. మానవ జీవితంలో వివాహ జీవన వ్యవస్థలో ఐక్యత అవసరం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సోక్రటీస్ ఒక ఆయన, సోక్రటీస్ మంచి ఫిలాసఫర్, మంచి తత్వశాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త సోక్రటీస్. ఆయన ఒకరోజు బయట అరుగు మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుతూ రాసుకుంటాడు. భార్య బహు గయ్యాలి భార్య. ఆ పనం చేసుకున్నప్పుడైతే బాగుంది. ఏదేదో రాసుకుంటున్నాడు ఆయన, ఏదేదో చదువుకున్నాడు ఆయన, దానిలో నమ్మకం కలిగి ఉన్నాడు. ఈమె ఇల్లు ఉడిసి వాకిలు ఉడిసి కల్లాపు చదువుతా ఆ ప్యానీ తీసుకుంటే ఆయన మొహం మీద పోసింది. ఏం పోసిందమ్మా? ఆ పుస్తకాలు పాడైపోయి, ఆ రాసిందంతా పాడైపోయింది, ఆ గ్రంథాలన్నీ పాడైపోయింది. ఐక్యతగా ఉండి సహకరించేటటువంటి భార్య ప్యానీలు పోతే ఆ మగోడు ఏమైపోతాడు? అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళు ఐక్యత లేని జీవితాలు. కనుక పెళ్ళైనటువంటి మనము పెళ్లి చేసుకుని వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాలాంటి వారు, పెళ్లిల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కొంతమంది ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. పెళ్లి రోజు నేను ఇంపార్టెంట్ కాదండి. అసలు పెళ్లి రోజు ప్రసంగం చేస్తావా? ఆ పెళ్లి రోజు వాళ్ళ మతం ఉండదు. పెళ్లి కూతురు మతం ఉండదండి. ఏదో చెప్తామంతే పాపం ప్రసంగం చేస్తామంట. వాళ్ళ మనసు అంతా ఎలా ఉంటుందండి? ఎప్పుడు చేసుకోదామా, ఎప్పుడు పాన్ పెడతారా, ఎప్పుడు అత్తలు ఏం పెడతారా, ఎప్పుడు కొత్త బట్టలు పెడతారా, ఈ కారు మీద ఎలా ప్రయత్నించారు ఆ మైండ్లో. ప్రసంగం ప్రమాణం ఏమి ఉంటారు ఆ మనసులో. కానీ ప్రతి మాట, ప్రతి వాక్యాన్ని గుండెలో మనం రాసుకోవాలి. యాకోబు ఎంత ప్రేమించాడో రాయి. లేయాను వద్దనుకున్నాడు, కానీ తప్పని పరిస్థితుల్లో లేయాను కూడా చేసుకున్నాడు. ఇద్దరిని ప్రేమగా చూసుకున్నాడు యాకోబు. అదే సువార్త భాగం చదువుకున్నాము. ఏ సువార్తది? లోక సువార్త, మత సువార్త అమ్మా? మత్తయి సువార్తలో ఎవరినైనా వివాహం గురించి
కొంతమంది వచ్చారు యేసు ప్రభుని వాదిస్తా ఉన్నారు. విడనాడు వచ్చారు, విడనాడు కూడా బాని దేవుడు చెత్తపరిచిన వాడని మనుషుడు. కానీ మోషే చెప్పాడు ఒక మాట. ఏమిటి ఆ మాట అంటే ఏ విషయం మీరు ఎలా 20 డైవర్స్ తీసుకోవచ్చు, విడాలు తీసుకోవచ్చు అంటే విభిచార కారణం తప్ప ఏ విషయంలో కూడా తీసుకోకూడదు. వ్యభిచారం కారణం. వ్యభిచారం కంటే ఘోరమైనటువంటి మనస్పర్ధలు ఉంటే ఇద్దరు భార్య భర్తలు చెప్పుకోలేదు. వ్యభిచార కారణం తప్ప మిగిలిన విషయాల్లో దేని విషయంలో కూడా విడిపోకూడదు. డైవర్స్ అంటారు. విచార కారణం. మగవాడు తప్పు చేసిన, ఆరు మనిషి తప్పటి వేసిన విడిపోవడానికి అవకాశం ఉంది. కొంతమంది ఉన్నారు. విచారం కంటే గోడకు జీవించేటటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఏమైనా పరిస్థితి వచ్చి విడిపోతే మనం చెప్పడం, వేరైపోతే వేరే విషయం మనం చెప్పడం కల్పన. చెడిపోయిన మనసులు, దుఃఖంతో ఉన్న మనసులు, ఇరిగిపోయిన మనసులు కలపాలంటే కోర్టు వల్ల కాదు, పెద్ద మనుషుల వల్ల కాదు, పోలీసుల వల్ల ఎవరి వల్ల కాదు. కనుక కాఠిన్యాన్ని బట్టి కొన్ని కారణాలు డైవర్స్ జరుగుతూ ఉంటాయి అంటారు. మనం చదువుకున్న 2వ పాఠంలో అదే 108వ కేసులు అంటున్నాడు. ఏమంటాడమ్మా? ఏమన్నాడు? భర్తలక కష్టపడి పనిచేసేవారు అది మేలు కదా. భార్యలు ఎలాంటి ద్రాక్షవళికి పోవచ్చు. ద్రాక్షవళి నీ లోకట అంటే నీ ప్రక్కలో, నీ యొక్క గృహంలో ఉండే నీ భార్య ఎలాంటిదండి? ఫలించి ద్రాక్షవళి. ఎలా ఉండాలి? ఫలించి ద్రాక్షవళి వల్ల ఉండాలి. భార్య చేతుగా ఉండకూడదండి, కాలు ద్రాక్షలాగా ఉండకూడదండి. ద్రాక్ష పళ్ళు దొరుకుతూ మనకి ఆటోలో వస్తూ ఉంటాము. ఆ రుచి లేదు. వాటిలోనే కాలు ద్రాక్షలు ఉన్నాయి, వాటిలోనే చెడు ద్రాక్షలు, చేతు ద్రాక్షలు ఉన్నాయి. అలా ఉండకూడదు అట్లా భార్య. ప్రక్కన ఉండే భార్య నీ లోపలి నీ భార్య ఎలా ఉండాలి? ఆ కుటుంబం ఫలింప చేయాలి. భార్య వలన ఆ సంసారం ఫలించాలి. ఏడవకూడదు ఇంటోళ్ళు, దుఃఖపడకూడదు ఇంటోళ్ళు. క్రమక్రమేణా పశువులు పెరగాల, మేకలు పెరగాల, గొర్రెలు పెరగాల, వ్యవసాయం పెరగాల, ఆరోగ్యాలు పెరగాల, మంచి అల్లులు, మంచి కోటలు కావాలా, మంచి సంసారానికి అవే ఫలించడం. అదంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉండాలంటే భార్య మీద ఆధారపడి. పంచు ద్రాక్ష అది విలువ కోసం, బరువు కోసం ఇతర దేశాల్లో పెళ్లికి ఇస్తారు. రాగానే బంధువులు రాగానే ఏమిస్తామన్నా అక్కడ ద్రాక్షారసం ఇస్తారు. మనవాడు కలగలు మెచ్చుకుంటారు. కలగలు దిట్టంగా తాగుతారు. ఆడ అక్కడ పడిపోతారు, ఇక్కడ పడిపోతారు. మాట్లాడడం వెంటనే ఊరు రాడు. మన సాంప్రదాయం కలగలు. కానీ అక్కడ ద్రాక్షారసం తాగుతారు. అయిపోయింది ద్రాక్షారసం. కానా వివాహంలో నేలను ద్రాక్షరసంగా మార్చి ఆ పెళ్లి విలువ కాపాడిన వాడు యేసు. పిల్లల గురించి ఏమంటాడు 8 క్రితంలో? నీ పిల్లలు నీ మగ చుట్టూ ఉంటారు. ఎలా ఉంటారు? ఒలివ మొక్కలు. ఒలివ మొక్కలు అంటే చాలా గొప్ప మాట. ఒలివ మొక్క నిటారుగా పెరుగుతుంది, వంక చక్కరగా పెరగదు. ఒలివ మొక్క నీ పిల్లలు విధాలుగా ఒకటి కాళ్ళు చేతులు లేనివాడు, అంగబట్టి తిరిగినవాడు కాదు పిల్లలు. ఒలివ చెట్టు విధాలుగా పెరుగుతుంది. దాని నూనె వంటలో ఉపయోగిస్తారు. ఒలివ నూనె. ద్రాక్షరసాన్ని పెళ్లికి వాడతారు, వైద్యానికి వాడతారు. ఈ ఒలివ నూనెను ఏం చేస్తారమ్మా? ఇళ్లలో వంటలకి వాడతారు. పనికొచ్చే చెట్టు నూనె. అలా ఒలివ కొండ మీద యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నారు. అంత పరిశుద్ధమైనటువంటిది ఒలివ కొండ, ఒలివ తోట, ఒలివ చెట్టు. వాళ్ళకి కూర్చాడు ఈ ఒలివ చెట్టు. నీ పిల్లలను నువ్వు చూచదు, నీకు మేలు కలుగు. యెహోవా యందు భయం కలిగిన వాడు ఎలాగున ఆశ్రయించాడు. ఎలా ఆశ్రయించబడ్డాడు? మన జీవితంలో ప్రేమ కలిగి జీవించినప్పుడు, మన జీవితంలో ప్రార్థన కలిగి జీవించినప్పుడు,
మన జీవితంలో ఐక్యత కలిగి జీవించినప్పుడు ఎలా ఉంటామండి? ఎలా ఉంటాం మనం? ఆశీర్వాదకరంగా నీ పిల్లలను నువ్వు చూసావు. మన పిల్లలను చూసుకుంటాం. మన పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలు చూసుకుంటాం. ఆటలు ఎత్తుకుని మనం ఆడిస్తూ ఉంటాం. కావాల్సిన సమర్పించుకుంటాం. వాళ్ళ పిల్లలు చూసేవాళ్ళు ఉన్నారు. ముది మనవాడు అలాంటి దేవుడు మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి ఈ జీవితం మనం చక్కగా సరిదిద్దుకొని చక్కదిద్దుకొని ఇప్పటి వరకు ఏదైనా తెలుసో తెలియదు ఏదైనా మనం పొరపాటు జరిగి చేసి ఉన్నట్లయితే వాటిని మనం చక్కదిద్దుకొని సరిదిద్దుకొని ఈ ప్రేమ కలిగిన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, ఐక్యత కలిగిన జీవితం, ఫలించే జీవితాన్ని మనం అలవర్చుకొని మనం ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని అందరికీ మనం చేస్తుంది. పిల్లలైన వారిని పెళ్ళిళ్ళు చేసుకుని వృద్ధాలు ఉన్నటువంటి వారు, పెళ్ళిళ్ళు కావలసిన వారు కూడా ఈ మాటలు మీరు భద్రపరుచుకొని దేవునికి నమ్మకంగా ఇష్టంతో జీవించాలి. మీ అందరికీ మనం చేస్తాం. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ కొద్ది మాటలు దీనికి కాక ప్రార్థన